నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశిఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉండబోతుంది 12 రాసుల వాళ్లకు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే, ఇక్కడ ముఖ్యముగా పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభములో ఏర్పడినటువంటి దాని వలన ఏ ఏ గ్రహాలు అక్కడ ఉన్నాయి అంటే రవి, చంద్రుడు, శుక్రుడు, రాహువు, బుధుడు, 5 గ్రహాలు కుంభములో ఉంటున్నాయి. అయితే ఈ స్థానం ఎవరిది? శనికి స్వక్షేత్రమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది. మరి ఈ 5 గ్రహాల వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి, ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, ఎవరెవరికి యోగము నడుస్తుంది, ఎవరికి బాగుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. సరే, ఎలాగో మార్చిలో మనకు ఉగాది పండుగ అనేటువంటిది పంచాంగము చెప్పుకోబోతాం. కానీ మరి ఏ నెలకు ఆ నెలకు సంబంధించినటువంటివి అడిగినప్పుడు కొంచెము ఈ నెలంతా కూడా ఎలా ఉంది అంతవరకు అని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతో, కోరికతో అడుగుతున్నప్పుడు మరి అందరికీ తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఎవరెవరికి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయానికి వద్దాం. ఈ పంచగ్రహ కూటమి వలన ఎలాంటి యోగాలు ఉండబోతూ ఉన్నాయి, ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ గ్రహాలు మార్పు వీటి వలన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను సవివరముగా అన్ని రాశుల వాళ్లకు తెలియజేస్తాను. మకర రాశి వాళ్లకు ద్వితీయములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉండేటువంటి దాని వలన చాలా యోగదాయకముగా ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి వచ్చినను, ఎందుకంటే శ్వాసకోశ సంబంధమైనటువంటివి కానీ నరాలకు సంబంధించినటువంటిది కానీ చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా ఆరోగ్యపరంగా కీర్తి ప్రతిష్టలలో కానీ గుర్తింపులో కానీ మీకు పనులు కావాల్సినటువంటి చోట కానీ తప్పకుండా మీకు విజయం అనేది లభించి తీరుతుంది. విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది ఉంటుంది, తప్పకుండా మేలు జరుగుతుంది. ఎంత చేసుకున్న వాడికి అంత అన్నట్టుగా మీరు ఎంత తిరిగితే అంత లాభం అనేటువంటిది పొందుతారు. వ్యాపార పరముగా బాగుంది, ఆలోచన పరంగా బాగుంది, యోగపరంగా బాగుంది, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉంది. ఇలా అన్ని రకాల వాళ్లకు కూడా చాలా శ్రేయోదాయకముగానే ఉన్నది. కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ద్వితీయములో రాహు ఉండేటువంటి దాని వలన ఎవరో ఒకరు అడ్డపడడం అనేది జరుగుతుంది. అటువంటి సమయంలో మీరు వ్యక్తులను కోప్పడితే లాభం లేదు. శాంతముగా ఉండి ఏమీ మాట్లాడకుండా ఉండి మీ పని మీరు చేసుకుంటూ వెళితే తప్పకుండా మీకు విజయం అనేది లాభిస్తుంది. విజయం అనేటువంటిదే మీకు ఎదురవుతుంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అప్గ్రేడ్ అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సమయానికి అనుకూలవంతముగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యాది నిర్ణయాలు తీసుకొని ఒక పద్ధతి ప్రకారముగా ముందుకు వెళతారు. వాహనాలు కొనుక్కుంటారు, లోన్లు శాంక్షన్ అవుతాయి. భూపరంగా ఏదైనా కేసుల పరంగా ఉంటే గనక కొంచెము వాయిదాలు పడతాయి.
మీకు మేలు జరుగుతుందని చెప్పలేను కానీ వాయిదాలు పడతాయి, కానీ ఆ భయం అయితే ఎప్పుడూ ఉంటుంది గాక మీకు కొంచెం భీతాహంగా. అయితే లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడొద్దండి. ఏదైనా ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా మాట్లాడండి, మేలు జరుగుతుంది. సింహరాశి వారికి సింహరాశిలో కేతు ఉండటం వల్లను సప్తమ స్థానములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉండేటువంటి దాని వలన ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉంది అంటే యోగవంతమైనటువంటి ఇదిగానే ఉంది అని చెప్పవచ్చును. మంచి ఫలితాలే సాధించుకుంటారు. కాకపోతే మనస్సు రెండు రకాలుగా మీకు ఉంటుంది. నేను చేయగలనో లేదో, ముందుకు వెళ్ళగలనో లేదో, నేను ఇది సాధించగలనో లేదో అనేటువంటి ఆందోళన. అలాగే విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్లకు నేను ఈ ఎగ్జామ్స్ ఎలా రాయగలుగుతానో ఏమో అనేటువంటి భయం లోపల ఎక్కడో ఒక మూలన ఉంటుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. కానీ ఏమీ భయపడక్కర్లేదు. తప్పకుండా పట్టుదలతో విజయము సాధించడానికి యోగదాయకముగా ఉంటుంది. ఆడవాళ్ల వలన కొంతవరకు మీకు మేలు జరుగుతుంది. అలాగే మీ బుద్ధి కుశలతను మీరు చూపిస్తారు. తద్వారా యోగం అనేటువంటిది కలుగుతుంది. మీ రాస్యాధిపతి అయినటువంటి రవి అక్కడ శని యొక్క స్థానములో కుంభములో ఉండేటువంటి దాని వలన విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది ఉంటుంది. కానీ ఆ శ్రమకు తగినటువంటి ఫలితము కూడా మీకు దక్కుతుంది. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంటుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది. కొత్త కొత్త వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రారంభము చేసుకోవచ్చును. ఉద్యోగస్తులకు చాలా యోగదాయకముగా ఉంది, బాగుంటుంది. ఉన్నట్టుండి స్థాన చలనం లాంటివి కలగవచ్చును మీకు. అంతేకాకుండా మనోనిబ్బరము అనేటువంటిది బాగా ఎక్కువ అవుతుంది, మేలు జరుగుతుంది. ఈ సింహరాశి వాళ్ళు ఇంకా అనేక రకాల ప్రయత్నాలు ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటి వైపు ఒకసారి దృష్టి పెడతారు. బంధువుల యొక్క రాకపోకలు అనేటువంటివి జరుగుతాయి. ఎవరికి ఎటువంటి వాళ్లకు ఏమి చెయ్యాలనో అవన్నీ కూడా మీరు నిర్దిష్టముగా ఒక ప్రణాళికాబద్ధముగా చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు, లాభిస్తాయి. క్షేత్ర దర్శనము కానీ ఆలయాల దర్శనము కానీ జరుగుతుంది. నదుల యొక్క దర్శనము కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి, మేలు జరుగుతుంది. మీరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది ఒక్కసారిగా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీ ఇంటి దేవుణ్ణి మీరు పూజించండి, లేదా నవగ్రహాలను ఆరాధించండి. తప్పకుండా మీకు విజయం లభిస్తుంది.